Hello, my dear students. Welcome back to my channel Edu Eagle. This is your bio ma'am Anuradha. సో సెషన్ 3 వరకు విన్నారు కదా. సో ఎలా అనిపించింది? చాలా తక్కువ టైంలో మనం కంప్లీట్ చేసుకుంటున్నాం కదా ఈ సిరీస్ని. సో ఇక్కడ మనకి ఫస్ట్ చాప్టర్లో నుంచి ఇంకొక చిన్న పార్ట్ ఒకటి మిగిలిపోయింది. ఓకేనా? సో అదేంటో అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనకి ఓకే రైట్. సో ఇక్కడ మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఎలా జరుగుతుంది అనేది డైజెస్టివ్ సిస్టమ్ కాదు, డైజెషన్ మనలో ఎలా జరుగుతుంది అనేది, వాట్ ఆర్ ద ఎంజైమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అనేది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం కదా. సో ఇప్పుడు మనము హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అనేది మాట్లాడుకుందాం. ఓకే, సో హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఆకలైనప్పుడు ఎక్కడంటే అక్కడ తింటా ఉన్నాం కదా. సో అలా తింటే ఏమవుతుంది అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మనకి తినడంతో పాటు మనకి డైజెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, తిన్న ఫుడ్ అరగాలి కదా. సో ఒకవేళ మనము అంటే ఎక్కువ ఎట్ ఏ టైం ఎక్కువగా తినడం వలన ఓవర్ ఈటింగ్, ఎస్పెషల్లీ ఓవర్ ఈటింగ్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్ మా. ఓకే, సో ఫ్యాటీ ఫుడ్స్ అప్పుడు ఏం చేస్తుందంటే మన లివర్ ఏదైతే ఉందో అది కోపప్ చేసుకోలేదు, అంత బైల్ జ్యూసెస్ని అది ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఆ ఫ్యాట్స్ అవి డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. తెలుసు కదా మీకు, బైల్ జ్యూసెస్లో ఏమీ ఎంజైమ్ ఉండదు. బైల్ జ్యూసెస్ బైల్ సాల్ట్స్ వల్లనే మనకి ఫ్యాట్స్ అనేవి ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. సో దాన్ని మనం ఎమల్సిఫికేషన్ అని నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మనము ఏమి చేస్తారంటే, కొంతమంది ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఎలా వెళ్ళినప్పుడు ఓకే ఏదైనా నచ్చిన ఫుడ్ ఏం చేస్తాము, పీకల దాకా మింగేశారు అని మామూలుగా మాట్లాడుకుంటాం కదా, ఈరోజు పీకల దాకా తిన్నాను, ఇలాంటి వర్డ్స్ వింటూ ఉంటాం కదా. సో అప్పుడు ఏంటంటే అవసరమైన దానికంటే ఎక్కువగా, అంటే ఆబ్వియస్గా అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా కొంచెం టేస్టీగా ఉందంటే మనకి ఇష్టంగా తింటాం కదా, అంటే ఒక ముద్ద ఎక్కువ తింటాం కదా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వక ఏమవుతుంది, ఇట్ కమ్స్ అవుట్ త్రూ వామిటింగ్. ఓకేనా? సో ఈ కేసులో మనము దాన్ని గ్రీనిష్ వామిటింగ్ ఆర్ ఓకే, సో దీన్ని మనము గ్రీనిష్ వామిటింగ్ ఆర్ ఇంకొక వర్డ్ చూద్దాము, బైలియస్ ఆర్ గ్రీనిష్ వామిటింగ్ అంటారు. అంటే వామిటింగ్ ఎందుకు అట్లా వస్తుంది అంటే, మనకి బైల్ జ్యూసెస్ ఏ కలర్లో ఉంటాయి, సేమ్ గ్రీన్ కలర్ కదా. అది ఎప్పుడైతే మనకి ఎక్కువ ఫుడ్ అరగలేదో ఆ జ్యూసెస్తో పాటు మనం తీసుకున్న ఫుడ్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. అండ్ బైల్ అనేది చాలా చేదుగా ఉంటుంది, అందుకే అది వచ్చినప్పుడు మనకి మొత్తం నోరంతా కూడా చేదుగా అనిపిస్తుంది అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది, బైలియస్ ఆర్ గ్రీనిష్ వామిటింగ్ అనేది ఎప్పుడైతే మనం ఫ్యాటీ ఫుడ్స్ని తింటామో. ఓకే, అది ఒక రోజు 2 రోజులు తింటే పర్వాలేదు, కానీ కొంతమంది కంటిన్యూస్గా ఏదన్నా ఫ్రీక్వెంట్గా పార్టీస్ కానీ ఫ్రీక్వెంట్గా బయట తినడం కానీ పిజ్జాస్ బర్గర్స్ ఎక్కువగా తింటూ ఉంటారు చూడండి, వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. ఓకేనా? అండ్ ఇంకొకటి, మనము ఇక్కడ ప్రతిసారి బయట తింటూ ఉంటారు కదా, అంటే మేబీ వాట్ ఎవర్ మేబీ ద రీజన్, అంటే మనకు తెలియదు కదా. సో కొన్నిసార్లు తినాల్సి వస్తుంది. అలాంటప్పుడు తినడం వలన మనకి ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతారు. కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం. ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే ఏమవుతుంది, ద పర్సన్ బికమ్స్ లెథార్జిక్, అంటే మనం డైలీ చేయాల్సిన యాక్టివిటీస్ అని మనం అంత ఇంట్రెస్ట్గా యాక్టివ్గా చేయలేకపోవడం. ఓకేనా? సో ఆ ప్రాబ్లమ్ని తీసేయాలి అని అంటే మనందరికీ తెలుసు, వాట్ వీ హ్యావ్ టు యాడ్ ఇన్ అవర్ డైట్, వీ హ్యావ్ టు యాడ్ రఫేజెస్ ఇన్ అవర్ డైట్. ఓకేనా? సో రఫేజెస్ ని యాడ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవుతుంది. అంటే ఇంకొకటి మనము ఆ, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే, హౌ హెల్దీ పీపుల్ కెన్ అవాయిడ్, హౌ హెల్దీ పీపుల్ కెన్ అవాయిడ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డైజెషన్. ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డైజెషన్ చెప్పండి. ఇలాంటివి ఇలా క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే పీవైక్యూస్లో మనకి ఆల్రెడీ you have learned that what precautions to be taken, or how a person becomes healthy through his or her diet. ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో వాట్ సజెషన్స్ విల్ యూ గివ్ టు యువర్ గ్రాండ్ పేరెంట్స్ అని కానీ, ఆర్ హౌ విల్ యూ గైడ్ యువర్ యంగర్ బ్రదర్ టు అవాయిడ్ కాన్స్టిపేషన్ అని కానీ, ఇలాంటి అంటే ఇవన్నీ ఎలా వస్తాయి అంటే మనకి AS6 ఆర్ 7 అనుకుంటాం. ఓకే, AS6 అంటే ఏంటంటే అప్రిసియేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్, AS7 ఏంటంటే అప్లికేషన్ టు డైలీ లైఫ్.
ఓకే. ఏదైతే మనం వింటున్నామో కాన్సెప్ట్ అప్లికేషన్ టు డైలీ లైఫ్. మనం క్లాస్‌లో విన్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వింటున్నారు ఎలా ఉండాలి అనేది. ఈ విన్న తర్వాత మీరు అది డైలీ లైఫ్‌లో మీ ఇంట్లో వాళ్ళతోని డిస్కస్ చేసి మీకు తెలిసిన వాళ్ళతోని షేర్ చేసుకుంటారు కదా! సో దట్ యూ ఆర్ యూజింగ్ ఇన్ యూర్ డైలీ లైఫ్. దట్ కైండ్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్ ఈస్ AS7. ఓకే. క్లియర్. అండ్ ఇప్పుడు ఎలాగ చెప్పండి? హౌ హెల్తీ పీపుల్ కెన్ అవాయిడ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డైజెషన్. సో మనకి ఫుడ్ స్లోగా నమలడం. చూయింగ్ ద ఫుడ్ ప్రాపర్‌లీ. అవునా? చూయింగ్ ఫుడ్ ప్రాపర్‌లీ. మనలాగా హడావుడిగా తినకుండా పీస్ పీస్‌ఫుల్‌గా తినాలి. అండ్ ఇంకొకటి నాట్ నాట్ డూయింగ్ ఎక్సర్‌సైజెస్ ఆఫ్టర్ మీల్. ఎక్సర్‌సైజ్ ఆఫ్టర్ మీల్. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. అంటే స్లోగా వాకింగ్ ఓకే. బట్ హెవీ అండ్ స్టెనియస్ ఎక్సర్‌సైజెస్ అనేది చేయకూడదు. ఓకేనా? అండ్ ఇంకొకటి మనం ఇంకా ఏం చేయొచ్చు? హ్యావింగ్ సింపుల్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ మీల్స్ ఆల్సో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. హ్యావింగ్ సింపుల్ వెల్ బ్యాలెన్స్డ్ మీల్స్. అంటే సింపుల్‌గా మనం బ్యాలెన్స్ డైట్ అనుకోవచ్చు అనుకోండి. సింపుల్ హ్యావ్ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్. దీని వలన కూడా అండ్ తర్వాత సో ఎక్సర్సైజెస్ అంటే తిన్న తర్వాత ఇమ్మీడియట్‌గా చేయకూడదు. అండ్ ఇంకొకటి డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఓకేనా? ఆఫ్ వాటర్. సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్‌ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఏమవుతుంది? సో మనము ఈ డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అని మీకు ఇంకొకటి తెలుసా? కొంతమంది అంటే టైంకి తినకపోవడం వలన ఏమవుతుంది? ఎసిడిక్ కండిషన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఎసిడిటీ అంటే యాక్చువల్‌గా మనకి స్టమక్‌లో HCl స్ట్రాంగ్ యాసిడ్ మీకు తెలుసు కదా! ఆ యాసిడ్ అనేది నార్మల్‌గా దేని మీద లైక్ దాని యొక్క యాక్షన్ చూపిస్తుంది అంటే మనం తీసుకున్న ఆహారం మీద కదా! సో వాళ్ళేం చేస్తారు? వాళ్ళు ఆ టైంకి తినకపోవడం వలన ఏమవుతుంది? ఆ యాసిడ్ అనేది ఇట్ యాక్ట్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద స్టమక్. అప్పుడేమవుతుంది? అల్సర్స్ వస్తాయి. ఓకే. దాన్ని మన కడుపులో మంటలాగా కొంచెం ఎసిడిటీ అంటే బర్నింగ్ కండిషన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకుండా మనం చాలా హెల్తీగా ఉండాలి ఎప్పుడు అంటే ప్లీజ్ ఫాలో ఆల్ దీస్ పాయింట్స్. ఓకే. సో ఇలాంటివన్నీ 6, 7 మార్క్స్‌కి వచ్చే 6, 7 అకాడమిక్ స్టాండర్డ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇవి. సో వెరీ షార్ట్ ఆన్సర్స్‌లోనే ఇలాంటి క్వెషన్స్ మనకొస్తాయి. లాంగ్ ఆన్సర్స్‌లో మనం కన్సిడర్ చేయం. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి దీని తర్వాత మేజర్‌గా ఒక మన యొక్క ఫస్ట్ చాప్టర్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీల్ డిఫికల్ట్ ఆల్సో. అవి ఏంటి అంటే చెప్పండి? డెఫిషియన్సీ డిసీజెస్. ఓకే. సో డెఫిషియన్సీ డిసీజెస్. ఈ డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే. 1 ఈస్ calorie malnutrition, protein malnutrition, calorie malnutrition. Calorie. అండ్ ఇక్కడ నేను వర్డ్ వాడుతున్నాను ఏంటి? మాల్ న్యూట్రిషన్ అంటే డిఫైన్ మాల్ న్యూట్రిషన్ అని కూడా అడగొచ్చు. సో మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఈటింగ్ ఫుడ్ దట్ డస్ నాట్ హ్యావ్ 1 ఆర్ మోర్ న్యూట్రియంట్స్ ఇన్ దేర్ డైట్. నాట్ హ్యావింగ్ 1 ఆర్ మోర్ న్యూట్రియంట్స్ ఇన్ దేర్ డైట్. సో ఆ కండిషన్ ని మనం మాల్ న్యూట్రిషన్ అంటాము. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ యాజ్ వి డిస్కస్డ్. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి. సో క్యాలరీ మాల్ న్యూట్రిషన్ కన్నా క్యాలరీస్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి నుంచి ఏ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే దట్ ఈస్ ఒబేసిటీ. అండ్ అదే కనుక ప్రోటీన్స్ అనేది సరిగా తీసుకోలేదనుకోండి, ప్రోటీన్స్ తీసుకోవట్లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కానీ క్యాలరీస్ తీసుకుంటున్నారు. సో ప్రోటీన్స్ వలన మనకి యూజ్ ఏంటి? దే ఆర్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్ కదా. సో మజిల్స్ డెవలప్మెంట్ అనేది వీళ్ళలో జరగదు. అదొక హింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి డిసీజ్ ఏంటి అంటే క్వాషియార్కర్. ఓకే. అండ్ అదే విధంగా ఇక్కడ 2 జరగట్లేదు. కార్బోహైడ్రేట్స్ ఏమో ఎనర్జీ గివింగ్ ఫుడ్స్, ప్రోటీన్స్ ఏమో మస్కులర్ డెవలప్మెంట్‌కి యూజ్ అవుతాయి. సో ఈ 2 లేవంటే పిల్లలు ఎలా ఉంటారు? థిన్‌గా, లీన్‌గా ఉంటుంది. మస్కులర్ డెవలప్మెంట్ అనేది ఉండదు. సో ఈ డిసీజ్‌ని మనము మెరాస్మస్ అంటాము.
ఓకే. సో ఇప్పుడు ఈ రెండిటికి కూడా కామన్‌గా మనం ఈ రెండిట్లో చూడొచ్చు. ఏమంటే డయేరియా, డ్రై స్కిన్, డయేరియా, డ్రై స్కిన్, పూర్ మజిల్ డెవలప్‌మెంట్, పూర్ మజిల్ డెవలప్‌మెంట్. ఈ రెండిటికి కామన్‌గా రావచ్చు. అయితే దీనికి పర్టిక్యులర్‌గా చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? ఈ క్వాషియార్కర్‌లో ప్రోటీన్స్ లేవు. కార్బోహైడ్రేట్స్ మాత్రం ఉంటాయి కదా! సో ఇక్కడ మనకి ఫేస్, బాడీ అంతా కూడా ఫ్లఫీగా ఉంటుంది. ఫ్లఫీగా ఉంటుంది. అంటే బుగ్గలు అంటే లావుగా ఉంటుందన్నమాట. ఓకే. అదొకటి. అండ్ మెరాస్మస్‌లో వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే 2 అందవు కాబట్టి పర్సన్ ఆర్ స్టూడెంట్ విల్ బి సో థిన్ అండ్ లీన్. రిబ్స్ ఆర్ ప్రామినెంట్. రిబ్స్ ఉంటాయి కదా! మనకి రిబ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంత సన్నగా ఉంటారన్నమాట. రిబ్స్ ఆర్ ప్రామినెంట్. ఇదంతా ఎందుకు మ్యామ్ వాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారంటే బికాస్ ల్యాక్ ఆఫ్ ఫుడ్. అంతేనా? సో దాని వలన మనకి ఈ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారన్నమాట. ఓకే. సో ఒకవేళ మనకి ఫుడ్ కనుక వచ్చిందనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే గెట్ సఫిషియంట్ న్యూట్రియంట్స్ దెన్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. ఓకేనా? సో ఇది. అండ్ ఇక్కడికొచ్చేసేటప్పటికి ఇది చూడండి. ఒబేసిటీ. ఒబేసిటీ మనకు తెలుసు. ఓకే. సో ఎందువలనంటే ఎక్కువ క్యాలరీస్ తింటారు. అండ్ ప్రోటీన్స్, మసిల్ బిల్డింగ్ లాంటి ఫుడ్‌ని వాళ్ళు డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోలేకపోవడం వలన వాళ్ళు ఇప్పుడు మేబీ వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే పేరెంట్స్ కానీ చూసే వాళ్ళకి చాలా చెబ్బీగా ఉన్నాడు, చాలా హెల్తీగా ఉన్నాడు అనిపిస్తుంది. కానీ ఇట్ మైట్ బి ద పర్టిక్యులర్ చైల్డ్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ద ఒబెసిటీ. ఎందుకంటున్నానంటే అంటే బేబీకి అన్ని రకాల న్యూట్రియంట్స్ అందకపోవడం వలన, ఓన్లీ క్యాలరీస్ ఎక్కువగా అందడం వలన మనకి ఫ్యూచర్‌లో ఆ యొక్క పర్టిక్యులర్ పర్సన్‌కి హి ఆర్ షీ మే సఫర్ ఫ్రమ్ ఒబేసిటీ. ఈ ఒబేసిటీలో ఏమవుతుందంటే దే మే సఫర్ ఫ్రమ్ కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్. కార్డియోవాస్క్యులర్, రీనల్ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ సఫర్ అవ్వాల్సొస్తుంది. ఇలాంటివన్నిటి గురించి. గాల్ బ్లాడర్ తెలుసు కదా! లివర్‌లో నుంచి చిన్నగా ఉంటుంది కదా! అండ్ కార్డియో అంటే కార్డియాక్ అంటే రిలేటెడ్ టు హార్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. రీనల్ అంటేనేమో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద డెఫిషియన్సీ డిసీజెస్. అండ్ కమింగ్ టు ద ఇవి క్యాలరీస్, ప్రోటీన్స్ కదా! అంటే కమింగ్ టు వైటమిన్స్. ఓకే. సో వైటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే మన పిల్లలందరూ కొంచెం అంటే డిఫికల్ట్‌గా ఫీల్ అవుతారు. అదేంటో డిస్కస్ చేద్దాం ఇక్కడ. విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్. ఓకేనా? ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ వైటమిన్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ వైటమిన్ అనే వర్డ్ వైటల్ రోల్ ప్లే చేస్తుంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్ వీ కెన్ సే దట్ ఈస్ లైఫ్. అండ్ ఎవరు సైంటిస్ట్ మనకి ఈ వైటమిన్స్ ని కనుక్కున్నారు అంటే కసిమీర్ ఫంక్ ఇన్ ద ఇయర్ 1912. ఓకే. సో ఇప్పుడు మనకి విటమిన్స్ అన్ని ఎన్ని రకాలు ఉంటాయి అంటే 2 టైప్స్ ఉంటాయి. అవేంటంటే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్. ఓకేనా? సో మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఎలిమినేట్ చేసేద్దాం ఫస్ట్. సో దే ఆర్ ఏ, డి, ఈ, కే. ఓకే. సో వైటమిన్ ఏ వచ్చేసి దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి రెటినాల్. కాల్షియం రిలేటెడ్ కాల్సిఫెరాల్ అండ్ దిస్ ఈస్ టోకోఫెరాల్ అండ్ ఫిల్లోక్వినోల్. ఇవి మనకి సైంటిఫిక్ నేమ్స్. ఫిల్లోక్వినోల్. ఓకేనా? అయితే ఇక్కడ రెటీనా ఎక్కడ ఉంటుంది? ఐలో కదా! సో రిలేటెడ్ టు ఐ అండ్ స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మయోపియా, హైపర్మెట్రోపియా ఆర్ లైక్ జిరాఫ్థాల్మియా ఇలాంటివన్నీ కూడా మనకి విటమిన్ ఏ డెఫిషియన్సీ డిసీజెస్. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి సోర్సెస్ కూడా ఉంది. సోర్సెస్ అంటే మనకి కామన్‌గా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కష్టంగా ఉంది మ్యామ్ అంటే మీరు మిల్క్, మీట్, ఎగ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అని రాయండి. మాక్సిమం టు మాక్సిమం న్యూట్రియంట్స్ అన్ని కవర్ అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్. అండ్ కమింగ్ టు ద టీ అంటే ఏంటి? కాల్షియం. కాల్షియం
కాల్సిఫెరాల్. కాల్షియం ఎక్కడ ఎక్కువగా ఉండాలి మనకి స్ట్రాంగ్‌గా ఉండాలంటే మనం ఎక్కువ చిన్నగా ఉన్నప్పుడు మన పేరెంట్స్, మన పెద్దవాళ్ళందరూ పాలు తాగండి, ఎగ్ తినండి ఇలాంటివన్నీ అంటుంటారు కదా! ఎందుకు? కాల్షియం కోసం. కాల్షియం విల్ స్ట్రెంథెన్ అవర్ బోన్స్. అంటే ఏంటి? బోన్స్ ఎక్కడుంటాయి? ఆహ్, అంటే కాళ్ళు, చేతుల్లోనే కదా! సో, అంటే బాడీలో అంతా ఉంటాయి. కాకపోతే మోస్ట్‌లీ. సో, ఇక్కడేంటంటే దే సఫర్ ఫ్రమ్ ద డిసీజ్ కాల్డ్ రికెట్స్. క్రాస్డ్ లెగ్స్ అని, సరిగా కళ్ళు రాకపోవడము, డిలే ఇన్ డెంటిషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ కమింగ్ టు ద టోకోఫెరాల్. టోకోఫెరాల్ అంటే ఫర్టిలిటీ రిలేటెడ్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే ఆడవాళ్ళలో అబార్షన్ అవ్వడం, మగవాళ్ళలో ఫర్టిలిటీ లేట్ సారీ ఫర్టిలిటీ రేట్ తగ్గడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిలోక్వినోన్. ఈ ఫిలోక్వినోన్ మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలిందంటే ఫైలోక్వినోన్ అంటారు, ప్రొనౌన్సియేషన్ మే వేరి. ఇక్కడ నేను మాత్రం ఫిలోక్వినోన్ అని చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఫిలోక్వినోన్ దీని యొక్క డెఫిషియన్సీ డిసీజ్ ఏంటంటే డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్. డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్. బ్లడ్ క్లాటింగ్ ఎక్కడ జరగాలి నార్మల్‌గా? ఎప్పుడైతే మనకి ఇంజ్యూరీస్ అవుతాయో అప్పుడు బ్లడ్ అనేది తక్కువ టైంలో 2-3 మినిట్స్‌లో బ్లడ్ క్లాట్ అవ్వాలి. అవ్వలేదంటే ఏమవుతుంది? మనకి లాస్ ఆఫ్ బ్లడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దెన్ ద పర్సన్ సఫర్స్ ఫ్రమ్ ద అనీమియా. అనీమియా ఇంకా అలాగే వెళ్ళిపోయిందనుకోండి ఇది బ్లడ్ అంతా యాక్సిడెంట్ కేసెస్ ఇలాంటి వాటిల్లో అప్పుడేమవుతుంది? పర్సన్ విల్ గో టు కోమా. అంత సివియర్ అనమాట. ఓకేనా? సో, అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్ కే అనేది ఎస్పెషల్‌గా మనకి లీఫీ వెజిటబుల్స్‌లో ఉంటుంది. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా! రైట్. ఇప్పుడు మనకి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్‌లో మనకి బి కాంప్లెక్స్ అండ్ సి ఉంటాయి. ఓకే, ఫస్ట్ సిని ఎలిమినేట్ చేద్దాం. సి వచ్చేసేటప్పటికి మనకి ఆస్కార్బిక్ యాసిడ్. ఆస్కార్బిక్ యాసిడ్. ఈ యొక్క విటమిన్ సి డెఫిషియన్సీ ఉందనుకోండి మన బాడీలో, ఏదైనా మనకి దెబ్బలు, గాయాలు తగిలినాయి అనుకోండి, తొందరగా మానవనమాట. ఓకేనా? సో, డిలే ఇన్ హీలింగ్ అనేది మనకి గుర్తుపెట్టుకోండి. డిలే ఇన్ హీలింగ్. అండ్ ఇంకొకటి మనకి విటమిన్ సి డెఫిషియన్సీ డిసీజెస్, డిలే ఇన్ హీలింగ్ అండ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మేజర్‌గా మనకి ఆబ్జెక్టివ్‌లో ఆప్షన్స్‌లో ఏమి ఇస్తారంటే స్కర్వీ. స్కర్వీ అనేది డెఫిషియన్సీ డిసీజ్. అండ్ కమింగ్ టు దిస్ బి కాంప్లెక్స్. ఓకే, ఐ విల్ యూజ్ అనదర్ కలర్. రైట్. ఓకే, సో ఈ బి కాంప్లెక్స్‌కి వచ్చేటప్పటికి మనకి బి1, బి2, బి3, బి5, బి6, బి9, బి12 అంటే ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 టోటల్ 7 ఉన్నాయి. సో ఇవన్నిటిని కలిపి మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ అంటారు. ఓకేనా? సో వాటి యొక్క హౌ టు రిమెంబర్ అనేది మనం ఒక చిన్న ట్రిక్ ద్వారా చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి చెక్ చేయండి ఇక్కడ. సో ద రొనాల్డో అండ్ పావ్లో ప్లేడ్ ఫర్ బయోచెస్టర్ ఫుట్బాల్ క్లబ్ అనేది ఒక సెంటెన్స్ అనుకోండి. ఇందులో మనకి బి1 ఉంది కదా, సో దిస్ ఇస్ బి1. సో బి1 యొక్క డెఫిషియన్సీ బి1 యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే థయామిన్. కరెక్ట్, డన్. అండ్ బి2, రొనాల్డోలో ఆర్ ఉంది కదా, సో దట్ బి2 ఈజ్ నథింగ్ బట్ రైబోఫ్లావిన్. అండ్ బి3 వచ్చేటప్పటికే నియాసిన్. అండ్ బి5 బయోటిన్. బి6 వచ్చేటప్పటికి పైరిడాక్సిన్. నెక్స్ట్ బి7 బయోటిన్. బి9 ఫోలిక్ యాసిడ్. బి12 సైనకోబాలమిన్. మన వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు కదా, అంటే వరుసగా బి1, బి2, బి3, బి4, బి5 రాస్తుంటారు. అందుకని కొంచెం అలర్ట్గా ఉండండి. అన్నీ లేవు ఇక్కడ మనకి. ఓకేనా? సో కొన్ని మాత్రమే. బి1 చూడండి, దిస్ థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్. లైక్ నెక్స్ట్ వన్ ఈస్ బి5 ఇస్ బయో సారీ ఇక్కడ మిస్టేక్. ఓకే, సో బి5 వచ్చేసి ప్యాంటోథెనిక్ యాసిడ్. ఓకే, సో బి5 అయిపోయింది. నెక్స్ట్ బి6 వచ్చేసి పి ఫర్ పైరిడాక్సిన్ అండ్ బి7 బయోటిన్ అండ్ బి9 ఫోలిక్ యాసిడ్ అండ్ బి12 సైనోఫోబాలిన్. ఇది క్లియర్ కదా? ఇప్పుడు వీటి యొక్క డెఫిషియన్సీ డిసీజెస్ గురించి మాట్లాడుకుందాం. సో దీనికి ఒక ట్రిక్.
అండ్ బెరీ క్రాక్స్ ద ఫ్లోర్ ప్లేయింగ్ విత్ హిస్ బ్రదర్స్ పవన్ అండ్ పాల్ అనుకున్నాం కదా. సో ఇందులో B1 యొక్క డెఫిషియన్సీ డిసీజ్ ఏంటి? బెరీ బెరీ కదా, సో రైట్. అండ్ B2 యొక్క డెఫిషియన్సీ డిసీజ్ ఏంటి? క్రాక్స్ ఆన్ ద లిప్స్, కార్నర్ లో మనకి పగులు వస్తూ ఉంటాయి కదా, సో దట్ ఈస్ ద డెఫిషియన్సీ ఆఫ్ B2. అండ్ B3 వచ్చేసి B3 నియాసిన్ పెల్లగ్రా, స్కిన్ డెర్మటైటిస్, స్కిన్ రిలేటెడ్ డిజార్డర్స్ అన్ని కూడా మనము పెల్లగ్రాలో చూస్తాం. సో ఇట్ ఈస్ ఈ పీ ఫర్ వాట్ మా ఇక్కడ పెల్లగ్రా, అలెగ్రా కాదు పెల్లగ్రా. అండ్ ఇక్కడ వచ్చేసి హిస్ బ్రదర్స్ బి. సో B5 ప్యాంటోథెనిక్ యాసిడ్ అనుకున్నాం కదా, సో దీని వలన మనకి ఈ డెఫిషియన్సీ డిసీజ్ వలన మనకి ఏమొస్తుందంటే బర్నింగ్ ఫీట్, అరికాళ్ళలో మంటగా అనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ బర్నింగ్ ఫీట్. అండ్ B6 వచ్చేసి అనీమియా. B9 ఫోలిక్ యాసిడ్ అనుకున్నాం కదా, సో ఫోలిక్ యాసిడ్ యొక్క డెఫిషియన్సీ డిసీజ్ కూడా అనీమియానే, అనీమియా. అండ్ B12 యొక్క డెఫిషియన్సీ డిసీజ్ కూడా అనీమియానే, కాకపోతే ఇది సివియర్ కేసులో ఉంటుంది కాబట్టి దీన్ని మనం పెర్నీషియస్ అనీమియా అంటున్నాం, అనీమియా. ఓకే, సో ఇక్కడ కూడా రాస్తున్నాం చూడండి, బెరీ బెరీ. అండ్ ఇక్కడ వచ్చేసి క్రాక్స్ ఆన్ ద లిప్స్, క్రాక్స్ ఆన్ ద లిప్స్ అయిపోయింది. ఇక్కడ ఎన్నిట్లోకి ఒకటి మాత్రం కవర్ అవ్వలేదు, మీరు అబ్జర్వ్ చేశారా? ఎస్, దట్ ఈస్ B7 బయోటిన్. సో B7 బయోటిన్ దీని యొక్క డెఫిషియన్సీ డిసీజ్ ఏంటంటే నర్వ్ డిజార్డర్స్. ఓకేనా, సో ఇలా ఈజీగా అంటే దిస్ ఇస్ వన్ న్యూమోనిక్ వాట్ ఐ నో. ఓకేనా, కామన్గా నేను రెగ్యులర్ క్లాస్ రూమ్లో యూజ్ చేసే న్యూమోనిక్ని మీతో షేర్ చేసుకున్నాను. సో ఇది కాకుండా మీరు ఫాలో అయ్యే న్యూమోనిక్ ఏదైనా డిఫరెంట్గా ఉంది అంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పినట్లయితే మీలాంటి ఇంకొంతమంది స్టూడెంట్స్కి యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, సో ఐ థింక్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్ ఫర్ యువర్ రివిజన్. ఇంకెందుకు ఆలస్యం, ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.